ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనము. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. 28వ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు ఆశీర్వాదాల గురించి ఇక్కడ తన ప్రజలతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు మీకు సమృద్ధిగా మేలు ఏ విషయంలో అనగా, దేవుడు నీ గర్భఫలమును ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారా? తప్పకుండా దేవుడు గర్భమును తెరచునుగాక. రెండవ మాట ఇక్కడ రాయబడింది. ఈ వచనములో చాలా ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు నీ పంట పొలమును ఆశీర్వదించును అనగా, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చేతి పనిని, ఒకవేళ మీరు వ్యవసాయం చేస్తుంటే మీ వ్యవసాయాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మూడవ వాగ్దానం ఏంటి అంటే, నీ పశువులను నేను ఆశీర్వదించేదను. ఆ దినాల్లో ఒక వ్యక్తికి ధనం ఉంది అంటే ధనికుడు, ఆశీర్వదించబడినవాడు అంటే గొప్ప వ్యక్తి అంటే ఎలా ఆ వ్యక్తిని దేంతో పోలుస్తారు అంటే, వెండి బంగారాలు ఉన్నటువంటి వ్యక్తి కాదండి. ఎవరికైతే ఎక్కువగా గేదెలు, పశువులు కలిగి ఉంటారో, గొర్రెలు, మేకలను కలిగి ఉంటారో వారిని చాలా ధనికుడు అంటారనమాట. అందుకని ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నీ గర్భఫలమును, నీ పశువులను, నీ నేలను నేను ఆశీర్వదించి సమృద్ధిగా మేలు కలుగజేస్తుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో ఈ దినము నెరవేరాలని దేవుని సేవకుడుగా నేను కోరుకుంటా ఉన్నాను. మనం ప్రార్థించాలి. ప్రభువా, నా గర్భఫలమును, నా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. నాకున్నటువంటి సంపదనంతటిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. నేను చేయించినటువంటి పనిని ఆశీర్వదించండి ప్రభు అని మీరు ప్రార్థించినప్పుడు, ఈ వచనమును బట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ జీవితంలో ఈ 3 శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, గడిచిన కాలం అంతా ప్రభువా మా ప్రియుల్ని మీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభువా ఈ 3 ఆశీర్వాదాల చేతనైనా మా ప్రియుల్ని మీరు ఆశీర్వదించి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.